కాదు, నేర్చుకునే జనానికి, నిద్ర వచ్చే జనానికి ప్రార్థించడానికి ఒక ప్రయత్నం. ఓ దేవదేవ స్వామి, నువ్వేనా? రాబోయే గోపాలం ఏం పాటది? దేవదేవుడి తమరి పాట పాడుతున్నట్టు. స్వామి ఒక్కటి గుర్తు రావట్లేదు స్వామి. సినిమా పాటలు మోటివేటెడ్ గ్రూప్ లో దేవుడి పాటలు విన్నామని చెప్పు. సినిమా పాటలు తప్పించి సరేలే కానీ నువ్వు వచ్చావు, అదే సంతోషం స్వామి. ఇంతకీ ఈ చక్రం తిరగట్లేదు ఎందుకు? నీ కిరీటాలు గదలు ఏమయ్యాయవన్నీ? పాల్పడ్డానయ్యా. నిన్న మొన్న పడ్డ 12 inches ఆఫ్ స్లోకి నా చక్రం ఏమో ఫీజ్ అయిపోయింది. తర్వాత ఈ మోటివేటెడ్ కన్సల్టెన్సీ పార్టీ ఖర్చులకి, తర్వాత ఈ మోటివేటెడ్ మేడమ్స్ అందరూ పెట్టుకుని వాటికి నా బంగారం ఎప్పుడో తాగట్టు పెట్టేశారు. అనుకున్నాం కానీ మీకు కూడా ఉంటాయి ఇప్పుడే తెలిసింది. కానీలే నువ్వు వచ్చావు అంతే చాలు. ఇక నా కోరికలు లిస్ట్ ఓపెన్ చేసేస్తా. అమెరికా ప్రెసిడెంట్ అయిపోవడాలు, ఒబామాతో బాడీ మసాజ్లు. అబ్బో సినిమా మీకు ఎప్పుడో చూపించాను. కలేజాలో మీకు ఇచ్చిన సందేశం మీకు అర్థం కాక సినిమా ప్లాన్ చేశాను. సినిమా కలేజా సినిమాలో నేనేం చెప్పాను? నువ్వు పక్కన వాడి గురించి కోరుకుంటే నేను తప్పకుండా వరం ప్రసాదిస్తానని చెప్పాను. నీ గురించి నువ్వు కోరుకుంటే నేనేమి చేయలేనని చెప్పాను. ఎప్పటికి అవకాశం పోతున్నాయా మీ మానవులకి? ఇప్పుడు అదే అయ్యిందండి. సరే కానీ ఏం చేద్దాం? మోటివేటెడ్ కన్సల్టెన్స్ ప్రెసిడెంట్ శ్రీధర్ బాబుని తీసుకుని అమెరికా ప్రెసిడెంట్ చేస్తే నాకే వస్తుంది పక్క. లేకపోతే మన విజయ్ బాబుని తీసుకెళ్ళి మైకేల్ జాక్సన్ దాటిస్తే నాకే వస్తుంది పక్క. దాని బదులు కనీసం మన మోటివేటెడ్ ఆడవాళ్ళన్నా కాస్త వాళ్ళ బాధలు తీస్తే వాళ్ళకి వెళ్ళి కాస్త మంచి కాపీ. సరే ఇక ఇప్పటి నుంచి చేసేది ఏంటంటే, కోరిక వాళ్ళది, వాయిస్ నాది. నా దగ్గరికి నేను అనుకునేసరికి కళ్ళు మూసుకుంటే ఎవరు వస్తారో వాళ్ళు మాట్లాడతారు. నువ్వు వాళ్ళ కోరికలు తీర్చాల్సి వస్తుంది స్వామి. అది సరే స్వామి. మొట్టమొదట స్వామి నా పేరు కళ్యాణి. కళ్యాణి నా పేరు స్వామి. అమెరికా ప్రెసిడెంట్ పెళ్ళాన్ని కాకపోయినా మోటివేటెడ్ ప్రెసిడెంట్ నాకు చింతన లేవు స్వామి. చూసుకుంటే మా ఆయన అదోలా ఉంటున్నాడు స్వామి. ఇంతకుముందు జోష్ లేదు, ఇంతకుముందున్న కృషి లేదు, ఏంటో డల్గా కనిపిస్తున్నాడు స్వామి. ఎందుకో తెలియదు. సముద్ర వనాకాలు, సంసార వనాకాలు ఏం చేయమంటావు చెప్పు? ఆ తెలుగు సినిమానేమో ఆ పిక్స్ టోరెంట్ అప్లోడ్ చేయట్లేదు. ఆ గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ కావట్లేదు. ఆ రెండు రిలీజ్ అయితే ఆ పిక్స్ టోరెంట్ లో 4 తెలుగు సినిమాలు అప్లోడ్ చేస్తే తర్వాత గబ్బర్ సింగ్ సినిమా 2 కనుక కొంచెం తొందరగా మూవ్ అయితే ఆ శ్రీధర్ బాధలు తొలుగుతాయి, మీ సంసారంలో కష్టాలు తొలుగుతాయి. ఓం శాంతి ఓం పాటకి 2013 స్వామి. నా పేరు ప్రియ. నిద్ర తగ్గుతుంది స్వామి. ఒకటేమో నాకు నిద్ర సరిపోక, రెండేమో మా ఆయన పొద్దున బిజీ అంటాడు, మధ్యాహ్నం వరకు చూస్తా, మధ్యాహ్నం మళ్ళీ బిజీ అంటాడు. ఓపిక రాత్రి వరకు ఎదురు చూస్తా నిద్రపోకుండా, రాత్రి వచ్చి బిజీ అంటాడు స్వామి. పొద్దున మళ్ళీ బిజీ అంటాడు. ఈ సాఫ్ట్వేర్ ఫ్రెష్నెస్ మా ఆయన మొదల్లో కనిపించేటప్పుడు ఈ లైట్ హౌస్ లో లైట్ నా మొహంలోకి వచ్చేది. ప్రియా చాల్సీనే, అమ్మ ప్రియాంక చోప్రా, అమ్మ నన్నపనేని రాజకుమారి, అమ్మ రేణుకా చౌదరి. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఏమనుకోనంటే ఒక మాట చెప్తానమ్మా. నువ్వు గంట చిమ్ముతావు, క్వింటా తింటావు. మీ ఆయన ఈ బాధలన్నీ పడలేక నా దగ్గరికి వచ్చాడమ్మా. ఏనాడు వచ్చి నా దగ్గరికి వచ్చి నేను ఈ బాధలు పడలేకపోతున్నాను, నాకు కాషాయమైన అయ్యి లేకపోతే ఒక దారి చూపిస్తూ నేను సన్యాసంలో కలిసిపోతానని చెప్పాడమ్మా. నేను పొద్దున ఆగాడు,
ఎక్కువ తొందరపడవు ఎక్కువ కాషాయం వల్ల కాఫర్ ఫ్రెష్ చూసుకో ఒక దారంటావా లైట్ హౌస్ చూసుకో అంటే సరే అని వెళ్ళాడమ్మా. ఇట్లా అయినా నీకు మంచిదే కదా, ఆయన ఇంట్లో నీ ఎదురుగా కష్టపడుతూ ఉంటే నువ్వు 40 ఏళ్ళ బర్త్డేలు 80 ఏళ్ళ బర్త్డేలు చేసుకుంటూ ఆ పాటలు పాడుకుంటూ నువ్వు ఎంజాయ్ చేయొచ్చమ్మా ప్రియ. తర్వాత వర్క్ అంటావా నీకు సెలవు ఉన్నప్పుడేమో అమ్మ వెళ్ళొచ్చు, కొలువు ఉన్నప్పుడేమో కెనడా వెళ్ళొచ్చు, ఏదైనా సరిపోతుందమ్మా. ఇదే నేను అనుకుంటున్నానమ్మా తల్లికి. ఏమిటో ఈయన కూడా మొత్తం మా ఆయనలాగే చెప్తున్నాడు. స్వామి నా పేరు స్రవంతి, కడప రెడ్డమ్మ అని ముద్దు పేరు స్వామి. వేరే ముద్దు పేర్లు ఉన్నాయి కానీ అవన్నీ ఇప్పుడు వద్దు. అందరిలాగే నేను కూడా మా ఆయన గురించి గుర్తు తీస్తే పెద్ద లిస్ట్ వస్తుంది స్వామి. అన్నిటికంటే ఒకటి ముఖ్యమైన లిస్ట్ ఉంది. ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటంటే ఆకలేసి ప్రసాద్ ఆకలి. ఆయన ఆకలి తిప్పి ఇప్పో పట్టేసి చివరికి అన్ని తిప్పి చివరికి ఉప్మా చేసి నా ముందు పెడుతున్నాడు. నాకు ఈ ఉప్మా పీడ జరగలేదు ఎప్పుడో. నేను చెప్పేది ఏంటంటే కడపలో గడపకి అడుగమ్మా ఆ ప్రసాద్ ఉప్మా ఎంత అది అర్థం కాకుండా నువ్వేమో ఒరే ప్రసాద్ అంటుంటే ఆయన నీకు ఎప్పుడు ఉప్మానే చేసి పెడుతున్నాడు. అదే నానా ప్రసాద్ బుజ్జి ప్రసాద్ అని అడిగితే ఆయన నిన్ను డిస్నీ క్రూజ్ కి దోశ వేసి పెడతాడు. అది బాగుంటుంది కానీ ఒరే ప్రసాద్ అంటే నీకు ఉప్మా నేనమ్మా. సరే స్వామి సరే. నా పేరు అనిల స్వామి. ఐశ్వర్యరాయకి చిన్న చెల్లెలు అంటుంటారు. అప్పుడప్పుడు కొన్ని మంచి కథలు కథకి పాటలు కూడా స్టెప్పులు కూడా వేశాను స్వామి. ఐశ్వర్యరాయ్ అంతా బాగుంది కానీ మా ఆయనతో ఒక సమస్య స్వామి. నేనేమో సుబ్బరం అని మొత్తుకుంటుంటాను. ఆయనేమో 2 మానిటర్ల ముందు పెట్టుకుని నా బాధ తీరేటప్పుడు నా మొహంలో ఆనందం వచ్చేది. అమ్మా ఐశ్వర్యరాయ్, అమ్మా అనిల, నేను నాకు తెలుసమ్మా నీ బాధలన్నీ తెలుసు. కానీ ఇప్పుడు ఫ్లడ్ లైట్స్ ఉన్న స్టేడియంలో ఆయన దాగుడు మొదలు ఆడుతూ ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. కానీ అందరికీ తెలుసు పిల్లి పాలు తాగుతూ ఎవరికి తెలియదు అనుకుంటుంది. ఆయన ల్యాప్టాప్ లో ఏం చూస్తున్నాడో ఒక్కసారి చూస్తే నీకు అవగాహన అవుతుందమ్మా. ల్యాప్టాప్ చూస్తున్నాడే అనుకుంటున్నావు కానీ లోపల ఏం చూస్తున్నాడో అర్థం కావట్లేదు. మొన్న నువ్వు ఇండియా అయిన 5 నెలల్లో ఆయన ల్యాప్టాప్ లో చూశాడో ల్యాప్టాప్ ఎవరున్నాడో నాకు అడగదు. నువ్వు చెప్పింది ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నాను. ఒక 2 రోజులు ఆలోచించి ఆ తర్వాత ఆయన సంగతి ఏంటో చూస్తాను స్వామి. సరే స్వామి నా పేరు హారిక స్వామి. మిమిక్రీలు గట్రాలు చేస్తుంటాను. అంతా సంతోషమే మా ఫ్యామిలీలో, హ్యాపీగా ఉన్నాము. కానీ మా ఆయన్ని చూస్తే ఒకటే అనుమానం స్వామి. ఆయన ఎంతసేపు ఈ పెళ్ళాం మీద జోకులు వాట్సాప్ లో షేర్ చేయడాలు, ఎవరన్నా పెళ్ళాం మీద జోక్ షేర్ చేయగానే సూపర్ బంపర్ లైక్ అని కొట్టడాలు. ఇది నా అనుమానమా లేక తన అభిప్రాయం నాకు తెలిసేదేనా? అమ్మా నేను చెప్పేది ఏంటంటే నీ బాధలు నాకు అర్థం అవుతున్నాయమ్మా. ఆయన వాట్సాప్ లో రాగానే ఉమెన్స్ మీద ఆయన లైకులు కొట్టడం ఇవన్నీ తెలుసుకునే. కానీ నువ్వు ఆ డబ్ స్మాష్ డబ్బింగ్ చెప్పుకుంటూ అవన్నీ తీసుకుంటూ మెసేజ్ అన్ని పంపిస్తుంటే ఆ పిచ్చి మానవుడు ఏం చేస్తాడమ్మా వెయిట్ అని చెప్పి వెయిట్ చెబుతూ తర్వాత వాట్సాప్ లో ఉమెన్స్ లైకులు కొట్టుకుంటూనే ఉంటాడు. విధిమానే పాపం ఆయన మానేస్తాడు. ఆలోచిస్తాను స్వామి, తప్పకుండా స్వామి. మై నేమ్ ఇస్ అపర్ణ. My house is such a nice and peaceful house. Only complaint I have is we make so many things for every one of my friends. But in the end what happens is Swami takes all the credit. Is Swami? Yes. I completely agree with you, Acharyaparna or Avatayaparna. I completely agree. Same thing happens with Lakshmi also. Same thing happens with me with Lakshmi also. But I completely understand. I know Swami only adds sugar to the sweet and salt to the dal, but he gets the credit. Do you want me to change the roles now? No, Swami. I can't say it. Let it be like this. Okay. My name is Vidya Swami. I am really happy. In life, wherever I go, I am really happy.
The only complaint I have is my husband Balaji. He doesn't dance. He doesn't seem engaged. Is he finding peace within himself or is he really showing up? Amma Veerappan Vidya, what I am trying to say here is, he might be finding inner peace at somewhere else. Why don't you understand where he is finding the peace? Then he will also why don't you try to understand where he is finding peace? Why don't you investigate on that? Then you can find the peace yourself. Swami, are you telling me to stay home? I am not telling you to stay home, Vidya. Like Veerappan, you can also investigate in the background. So you will also, you can see where he is finding the peace. So you can better find the peace. సరే స్వామి, నాకు ఈ ఆడవాళ్ళందరూ ఎంతసేపు మొగలు గురించి అడుగుతున్నారు కాబట్టి నేను మొగలందరి తరఫున ఒకే ఒక్క కోరిక కోరుతాను స్వామి. అది నువ్వు తీర్చాలి, నువ్వు తీరుస్తావని నాకు మాట ఇవ్వాలి. అమ్మా, ఏదేదో తిరిగి ఏదో పెట్టా